మావయ్య మన ఇంట్లో డబ్బు కట్టలు చెట్లు కాస్తున్నాయి. అచ్చ బాబోయ్, నేను ఎప్పుడైనా తాగే చెట్టు మీద ఇసిరేసానా ఏంటి? ఇదిగో ఊపుతున్నాను. హలో ఆ డబ్బులు కాసు మీ చెట్లు కావు, చెట్టు అంత నీ కొడుక్కి. నేను మీకు ముందే చెప్పానా నా కొడుకు ఎప్పటికైనా లక్షలు సంపాదిస్తాడని. లక్షలతో పాటు రెస్పెక్ట్ కూడా సంపాదిస్తే బాగుండేది. అంటే కాంప్రమైజ్ చేస్తే డబ్బే వస్తుందిరా. అదే మంచి కేసు వాదించి గెలిస్తే రెస్పెక్ట్ కూడా వస్తుంది. అసలేంటమైనా అంటే డబ్బు కంటే రెస్పెక్ట్ ఎక్కువ అంటావా? అవునరా, చాలా గొప్పది. నేను బ్రోకర్ని కాబట్టేగా నా పెళ్ళాన్ని అందరూ బ్రోకర్ గాడి పెళ్ళాం అనేవాళ్ళు. నా పిల్లల్ని కూడా ఈ కాలనీ వాళ్ళు మొత్తం బ్రోకర్ గాడి పిల్లలా చూశారు. నువ్వు పెద్ద లాయర్ అయితే నీకు రెస్పెక్ట్ వస్తుంది. ఆ రెస్పెక్ట్ మొత్తం మన కుటుంబానికి వస్తుంది అనుకున్నాను రా. కాబట్టి నా కొడుకుని గొప్ప లాయర్ గా చూడాలనుకున్నాను. నా కోరికలో తప్పేంటి? అందులో తప్పేంటి? ఏమా దేవుడిని ఏం కోరుకున్నావు? నన్ను పెద్ద జడ్జిని చేయమని డిమాండ్ చేశారు డాడీ. దేవుడిని డిమాండ్ చేయకూడదురా, రిక్వెస్ట్ చేసుకో. నెక్స్ట్ టైం గుర్తుపెట్టుకో. ఏమండి, అయినా దాన్ని మీ దగ్గర అసిస్టెంట్ లాయర్ గా పెట్టుకోవచ్చుగా. దాని సొంతంగా ఒక్క కేసు వాదించి గెలవని అసిస్టెంట్ ఎందుకు? నా ప్రాక్టీస్ మొత్తం తనకి ఇచ్చేస్తా. ఓకే, మీరు ఇక్కడ ఉండండి, కార్ తీసుకొస్తా. బ్రేక్ పట్టలేదేంటి? జరగండి బాబు, జరగండి సార్, బ్రేక్ పట్టలేదు సార్, జరగండి జరగండి, కూర్చో, జరగండి సార్, జరగండి సార్, మేడం మీరు జరగండి సార్, సార్ 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 బండి ఆపరా. నేను ఆపలేదు సార్. ఎందుకు? బ్రేక్ వేయండి సార్. అదేంటే మీ నాన్న మనల్ని వదిలేసి అలా స్కూటర్ మీద వెళ్ళిపోతాడు. స్కూటర్ మీద వెళ్ళట్లేదు మమ్మీ, స్కూటర్ గుద్దేసింది. అమ్మో, మధ్యప్రదేశ్ లో తగిలినట్టుంది. ఏంటి నువ్వు ఆ పక్కింటి ఆవిడతో మాట్లాడుతున్నావు? ఐ విల్ హెల్ప్ యూ. నేను కాపాడతాను. అదేమన్నా ఐటమ్ కావాలంటరా, పట్టుకుని పిసుకొస్తాడు. హలో, సారీ 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 చలమా, సారీ. తప్పనిసరి పరిస్థితిలో నీ చీరని వాడుకున్నా. ఐఎమ్ జస్ట్ లైక్ బ్రదర్, అంతే. బ్రదర్ అన్నవాడు చెల్లికి చీర కొని పెడతాడు కానీ కట్టుకుని చీర లాగిస్తారా? మీరు అసలు బ్రదరే కాదు, నేను ఒప్పుకోను. బ్రదర్ కాకపోతే లవరా? ముందు ఇంటికి పద, నీ పని చెప్తాను. నీది చీరలాగే వయసు కాదు కాబట్టి బతికిపోయావు, జాగ్రత్త. ఏం మాట్లాడుతున్నావు గుండెదవా? ఏమండి, మీకేం కాలేదు కదా? అసలే మధ్యప్రదేశ్ లో తగిలింది. ఆ ప్రదేశం సేఫే కదా? నోర్మైవే, మధ్యప్రదేశ్ లో తగిలిందని, ఛత్తీస్గఢ్ లో తగిలిందని ఊరు మొత్తానికి చెప్పేట్టున్నాను. నాన్న మీరు ఓకేనా? నాన్న వెళ్దాం. ఏమండి రుక్మి గారు, సారీ 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 కావాలంటే మీ నాన్న గుర్తెందుకు రామకోట్లో సారీ కూడా రాసిస్తానండి. సారీ కోటి రామ్ కోటి ఎందుకులేండి, మీరు బ్రేక్ లేని స్కూటర్ తో గుద్దేస్తారు. రుక్మిణి ఏంటి? తెనాలి రామకృష్ణ బిఏబిఎల్ అనే నేను భగవద్గీత సాక్షిగా నా బ్రేక్ లేని స్కూటర్ తో మీ నాన్నే కాదు ఇంకే నాన్నే గుద్దని ప్రమాణం చేస్తానండి. ప్లీజ్ అండి. తొక్కల ప్రమాణం నేను అస్సలు నమ్మను. రుక్మిణి, నేను నీకెదురొచ్చినా నీకే రిస్క్, నువ్వు నాకెదురొచ్చినా నీకే రిస్క్. తొక్కి పాడేస్తా. నమస్కారం మేడం. రేపు వాయిదా అన్నారు, పాపకి బెయిల్ వస్తుంది కదా? మేడం, నేను మాట ఇస్తే సుప్రీంకోర్టు తీర్పిచ్చినట్టు. రేపు వరలక్ష్మి గారికి బెయిల్ వస్తుంది, వచ్చి తీరుతుంది. ఒరే సీనిగా ఏం డ్రైవర్ మన కోర్టు మొత్తం గోలగోలుగా ఉంది. ఈ రోజు వరలక్ష్మి గారి బెయిల్ కేసు వాయిదా, అందుకే జనం అంతా. ప్రొసీడ్ అవ్వండి. ఎస్ యువర్ ఆనర్. ఆవిడ పెద్ద మనిషే కాదు యువర్ ఆనర్, మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ అండ్ డేంజరస్ ఉమన్. ఆవిడ ఒక హంతకురాలు యువర్ ఆనర్. ఐ ఆబ్జెక్ట్ యువర్ ఆనర్. I would request my friend here to kindly withdraw the term Hantakuralu.
And your honor, my client is a respectable and responsible citizen. Out మీద చాలా families ఆధారపడి ఉన్నాయి. Whenever the court needs, I'll make sure she'll be here. So I once again request your honor to kindly grant her bail. That's all. 2 లక్షల పూచీకత్తుతో వరలక్ష్మికి బెయిల్ మంజూరు చేయటమైనది. ఇలాంటి కేసు మనకు ఒక్కటి తగిలితేనా ఖచ్చితంగా ఓడిపోతావు. ఒరే నల్లపల్లి ఎదురైతేనే అపసగనం అంటారా? నిన్ను మరీ నేను సంకలో వేసుకుని తిరుగుతున్నాను. నా లైఫ్ టర్న్ అయ్యే కేసు ఒకటి వస్తుంది, అప్పుడు చెప్తా. మన రేంజ్ ఫ్యామిలీస్ కూరగాయలు కొనడానికి పని వాళ్ళని పంపిస్తారే, ఇలా ఇంటిల్లి పాది పిక్నిక్ వచ్చినట్టు మార్కెట్ మీద పడిపోరు. మళ్ళీ బ్రేక్ ఫీల్ అయింది. బాబు సరిపోతే ఎంత? వీడేంటి జల్లికట్టులో ఎద్దులు వస్తున్నాడు? గుద్దితే లుంగి మీద బంజి జంప్. పోయిందా ఏంటి? కాపాడాలి కదా. కర్బూజా వెయిట్ ప్లస్ నీ వెయిట్ ప్రాణం ఈ కర్బూజా ఎంత? ఎలా కనిపిస్తున్నాడు రా? పండ్లు అమ్ముకునే వాళ్ళ కనిపిస్తున్నావు. స్టూపిడ్. నోరు ముయ్. క్రిమినల్ లాయర్ ని వెళ్ళిపా. పాగల్ లేకుండా వదలవే ఆ బుట్ట నిన్ను. తెలియకుండా బ్రేక్ ఫెయిల్ అయిపోయిందండి. కావాలి కాదు జై తెనాలి. మా నాన్నని గుద్దావు, మా అమ్మని కూడా గుద్దావు, మా ఇంట్లో నన్ను ఒక్కదాన్ని గుద్దలేదు. గుద్దు దమ్ము అంటే ఇప్పుడు నన్ను గుద్దా. గుద్దు గుద్దే గుద్దు గుద్దు. నీకు బుద్ధుందా? ఆడపిల్ల గుద్దమంటే గుద్దేస్తావా సార్? మరి అన్నిసార్లు అడిగేసారు, గుద్దపోతే ఫీల్ అవుతారేమో గుద్దాను సార్. నిన్ను నానా మీరు వదిలేండి, నేను చూసుకుంటా. నిన్ను ఊరికే వదలను. 702, 506, 103 సెక్షన్ల ప్రకారం కేసు మీద కేసు, కేసు మీద కేసు, కేసు మీద కేసు నీ మీద పెట్టి పొక్కలు వేయించకపోతే నా పేరు రుక్మిణియే కాదు. పదండి నానా. పదమ్మా. రామా. సార్ సెక్షన్ అని తప్పు తప్పు చెప్తుంది, కాస్త మీరన్నా నేర్పించండి సార్. వెళ్ళవే, సెక్షన్లు మాకు తెలీదా ఏంటి? ఏమండి వేడివేడిగా తీసుకొచ్చాను, తాగండి. ఇదేంటి, నేను అడిగింది కాఫీ కదే. ఏ టీ తాగరా? తాగకుండా చస్తామా ఏంటి? తాగుతాం. రేపు బిస్కెట్లు అడిగితే కుక్క బిస్కెట్ మొహన పడేసేట్టే ఉన్నాం. అలాగేనండి, మీ మాట నేనెప్పుడు కాదన్నాను. కుక్క బిస్కెట్లు కూడా తీసుకొచ్చి రేపు ఇంట్లో పెడతాను, సరేనా? హాయ్ మమ్మీ. హాయ్ డాడీ. హాయ్ రా. హాయ్ రా. హాయ్ బంగారం. నీ ఫేస్ లో దేవుడు ఏదో మ్యాజిక్ పెట్టాడు. నేను చూడగానే నా ఫ్రస్ట్రేషన్, కోపం, ఇరిటేషన్ అలా ఎక్కడికో వెళ్ళిపోతుంది.